హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆర్ఆర్‌బీ 500 సిరీస్. దీంట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో ఎలక్ట్రిసిటీ టాపిక్‌లో ఉన్నాము. రోజుకి మనం 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి 100 డేస్‌లో మనం 500 క్వెషన్స్ కంప్లీట్ చేస్తాం. If equal potential difference is applied across tungsten, manganese and hard rubber wires of same length and thickness, then what will be the current in the circuit? అంటే 3 డిఫరెంట్ మెటీరియల్స్ తయారు చేసిన వైర్స్ తీసుకున్నాడు. వీటిలో కరెంట్ ఎట్లా ఉంటుందంటే I ఈజ్ ఈక్వల్స్ టు V బై R కాబట్టి వోల్టేజ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అన్నాడు. రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇన్ టర్మ్ ఫార్ములా ఏంటి అంటే రో ఎల్ బై ఇక్కడ లెంత్ అండ్ ఏరియా కూడా కాన్స్టెంట్. అంటే మనకి ఇచ్చిన మెటీరియల్ యొక్క రెసిస్టివిటీని బట్టి మనకి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. లో రెసిస్టివిటీ ఉంటే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది. హై రెసిస్టివిటీ ఉంటే తక్కువ కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. మనం ఇక్కడ టేబుల్‌లో పైన ఉన్న మెటీరియల్స్ అన్ని రెసిస్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. 10⁻⁸ ఆ రేంజ్‌లో ఉంటుంది. కింద ఉన్న మెటీరియల్స్ అన్ని రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇన్సులేటర్స్ అన్నమాట. ఇయేమో కండక్టర్స్. మనకి టంగ్స్టన్ అండ్ మ్యాంగనీస్ తీసుకుంటే టంగ్స్టన్‌లో రెసిస్టివిటీ అనేది కంపారిటివ్‌లీ తక్కువ. కాబట్టి టంగ్స్టన్‌లో కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. ఇక్కడ టంగ్స్టన్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఫిలమెంట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై మెల్టింగ్ పాయింట్. అంటే ఎక్కువ హీట్ దాంట్లో ఫ్లో అయినా అది కరగదు కాబట్టి దాన్ని ఫిలమెంట్స్ బల్బ్ ఫిలమెంట్స్‌లో వాడతారు. మ్యాంగనీస్ అనే దాన్ని షంట్ రెసిస్టర్స్‌గా వాడతారు. టెంపరేచర్ అంత ఈజీగా చేంజ్ అవ్వదు కాబట్టి. షంట్ రెసిస్టర్ అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మీటర్ తీసుకుంటే కరెంట్‌ని మెజర్ చేయడానికి అమ్మీటర్ తీసుకుంటాం. వోల్టేజ్ హై ఉన్న సర్క్యూట్స్‌లో కరెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అమ్మీటర్ కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ కరెంట్‌ని మనం డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే మనకు తెలిసిన కొన్ని రెసిస్టర్స్ అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని తెలిసే రెసిస్టర్స్‌ని వాడతారనమాట. వీటిని షంట్ రెసిస్టర్స్ అంటారు. పారలెల్‌గా కనెక్ట్ చేసి కరెంట్‌ని దీని గుండా పోకుండా డైవర్ట్ చేస్తారు. ఈ షంట్ రెసిస్టర్స్ తయారీలో మనము మ్యాంగనీస్ అనే మెటీరియల్ వాడతామనమాట. Two resistors each of 10 ohm resistance connected in parallel. Combination is connected in series to a third resistor of 10 ohm resistance. బ్యాటరీ అంతా 6 volts అనమాట. పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ అంతా. ఇక్కడ 2 రెసిస్టర్స్ ని పారలల్ గా కనెక్ట్ చేశారు. ఇంకో రెసిస్టర్ ని సిరీస్ గా కనెక్ట్ చేశారు. నెట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం పారలల్ రెసిస్టర్ ని సాల్వ్ చేయాలి. వచ్చిన కంబైన్డ్ రెసిస్టెన్స్ తో సిరీస్ రెసిస్టెన్స్ ని సాల్వ్ చేయాలి. పారలల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 1/10 ప్లస్ 1/10 ఈక్వల్ టు 2/10. రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 ohms అనమాట. 2/10 అంటే 5. R ఈక్వల్ టు 5 ohms. దీనికి మళ్ళీ 10 ohm రెసిస్టెన్స్ కలిపాడు. అప్పుడు నెట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 15 ohms. నెట్ రెసిస్టెన్స్ మనకు తెలుసు. వోల్టేజ్ మనకు తెలుసు. పవర్ ఎట్లా కనుక్కుంటాం? P ఈజ్ ఈక్వల్స్ టు VI కాబట్టి P ఈక్వల్ టు VI. V ఇంటూ I అంటే V బై R. V స్క్వేర్ బై R. V స్క్వేర్ ఎంత? 36 బై రెసిస్టెన్స్ ఎంత? 15 ohm. ఆన్సర్ ఏంటి? 2.4 వాట్స్. ఆప్షన్ టి. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్. మనకి ఇక్కడ డయాగ్రామ్ లో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇచ్చారు. వీట్స్టోన్ బ్రిడ్జ్ లో ఏం చేస్తారంటే జనరల్ గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ని ఇట్లాగా డైమండ్ షేప్ లో కనెక్ట్ చేస్తారు. మధ్యలో కూడా కొన్నిసార్లు రెసిస్టర్ ని కనెక్ట్ చేస్తారు. దీన్ని ఏంటంటే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటారు. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 బై RX. ఇట్లాగా ఈ రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనేట్ గా ఉండేటట్లుగా ఒకవేళ ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటారు. దీంట్లో మనకి ఆటోమేటిక్ గా R1, R2 మనకు తెలిసిన రెసిస్టర్లని పెడతాం అనమాట. R3 అనే ఒక వేరియబుల్ రెసిస్టర్ ని పెడతాము. ఈ వేరియబుల్ రెసిస్టర్ ని యూజ్ చేసి మనం ఇక్కడ వోల్టేజ్ అనే దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట. వోల్టేజ్ ఎప్పుడైతే ఈ 2 పాయింట్స్ లో సేమ్ అవుతుందో ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రెసిస్టర్ ఉన్నా కూడా అది పనిచేయదు, అవసరం ఉండదు. దీన్ని బట్టి వోల్టేజ్ 0 చేసుకొని ఈ R3 వాల్యూ మనం కనుక్కుంటాం. అంటే R1, R2 వాల్యూ మనకు ఆటోమేటిక్‌గా తెలిసే ఉంటుంది. R3 వాల్యూ కూడా మనము రియోస్టాట్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని వోల్టేజ్ 0 చేసుకొని R3 వాల్యూ కూడా కనుక్కుంటాము. ఈ RX ప్లేస్‌లో మన దగ్గర ఉన్న రెసిస్టర్‌లని పెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియని రెసిస్టెన్స్‌ని ఇక్కడ పెట్టేస్తే R1, R2, R3 మనకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం RX వాల్యూ కనుక్కోవచ్చు. ఒక రెసిస్టర్ అయిపోయి ఇంకొక రెసిస్టర్ పెట్టిన తర్వాత ఈ R3ని మనం చేంజ్ చేసుకుంటాము. వోల్టేజ్ 0 అయ్యేదాకా చేంజ్ చేసుకుంటాము. వోల్టేజ్ ఎప్పుడైతే 0 అవుతుందో R1/R2 ఈక్వల్ టు R3/RX అవుతుంది. దీని నుంచి మనం RX అనేది కనుక్కుంటాము. అంటే రెసిస్టెన్స్ వాల్యూస్ కనెక్ట్ చే క తెలుసుకోవడానికి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది వాడతారు. ఇన్ ఎ హౌస్ a TV set rated 150 watt is operated for 4 hours. 1500 watt electric heater is operated for 25 minutes. Energy consumption is watt. అంటే అసలు 150 వాట్ అంటే అర్థం ఏంటి అంటే 150 జౌల్ పర్ సెకండ్. అంటే ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది?
150 జౌల్ పర్ సెకండ్. ఒక సెకండ్‌కి ఒక టీవీ సెట్ అనేది 150 జౌల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ వాడలేదు. 4 అవర్స్ వాడాడన్నమాట. 4 అవర్స్ వాడితే ఎంత అవుతుంది? 150 ఇంటూ 4 600 వాట్ హవర్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్ అనేది సేమ్ 1500 వాట్స్ ఇంటూ 25 మినిట్స్. మనం దాన్ని హవర్స్‌గా కన్వర్ట్ చేస్తే 3 2s 350s 2 1s 225s ఆన్సర్ ఎంత? 625 వాట్ అవర్స్. అంటే ఇంత ఎనర్జీ అనేది ఈ మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి కన్స్యూమ్ చేస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జనరల్‌గా కరెంట్ బిల్‌లో 1 యూనిట్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ అంటారు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ అనేది 1 కిలోవాట్ అవర్స్‌లో మెజర్ చేస్తారు. ఇది ప్రాక్టికల్‌గా మనకి కిలోవాట్ అవర్స్‌లో మెజర్ చేస్తే మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 600 వాట్ అవర్స్ అన్నారు. దీన్ని కిలోవాట్ అవర్స్‌కి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 0.6 కిలోవాట్ అవర్స్. అంటే 0.6 యూనిట్స్ టీవీ అనేది ఒక రోజుకి 4 అవర్స్ వాడితే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్‌గా 2 డేస్‌కి 1 యూనిట్ అన్నమాట అప్రాక్సిమేట్‌లీ. ఇట్లాగా మనకి 1 మంత్‌కి అప్రాక్సిమేట్‌లీ 15 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. ఒక యూనిట్ రూ. 4 ఆర్ రూ. 3 అనుకుంటే ఇది దాదాపు 45-60 రూపీస్ మనకి టీవీ వాడడం వల్ల పడుతుంది. అదే విధంగా హీటర్ వాడడం వల్ల కూడా మనకి 40-60 రూపీస్ కరెంట్ బిల్ అనేది వస్తుందనే విషయం అర్థమవుతుంది. 1 కిలోవాట్ అవర్ అనేది జనరల్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫెన్ ది యూజ్ ఆఫ్ రియోస్టాట్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఈస్ టు కంట్రోల్. అసలు రియోస్టాట్ అంటే ఏంటి? వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే ఏమవుతుంది? ఒక సర్క్యూట్‌లో రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే కరెంట్ యొక్క ప్రవాహాన్ని తగ్గించడానికి ఆర్ పెంచడానికి రియోస్టాట్ అనేది వాడతారు. ఇక్కడ మనకి డయాగ్రామ్స్‌లో ఈ 2 రియోస్టాట్స్ అన్నమాట. ఇది పెద్ద రియోస్టాట్, ఇది చిన్న రియోస్టాట్స్. అంటే చిన్న అప్లయెన్సెస్‌లో ఈ చిన్న రియోస్టాట్ వాడతారు. పెద్ద అప్లయెన్సెస్‌లో ఇది వాడతారు. ఇది జనరల్‌గా ఫ్యాన్ రెగ్యులేటర్స్‌లో ఇలాంటి రియోస్టాట్స్ వాడతారన్నమాట. ఫ్యాన్ రెగ్యులేటర్స్‌లో ఈ చిన్న రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్‌ని తగ్గించి ఫ్యాన్‌లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందనే విషయాన్ని దాన్ని మనం తగ్గిస్తే ప్రవాహాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్‌గా ఫ్యాన్ స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇదేంటంటే దీన్ని పొటెన్షియోమీటర్ అంటారు. దీన్ని కూడా కరెంట్ పొటెన్షియోమీటర్ ఏంటి? పొటెన్షియోమీటర్. దీంట్లో కూడా రెసిస్టెన్స్‌ని చేంజ్ చేసి మనకి వోల్టేజ్ ఆర్ కరెంట్ అంటే వోల్టేజ్ ఆర్ కరెంట్ ప్రవాహాన్ని చేంజ్ చేయాలి అంటే పొటెన్షియోమీటర్ వాడతారు. ఓన్లీ కరెంట్ ప్రవాహాన్ని చేంజ్ చేయాలంటే రియోస్టాట్‌ని వాడతారు. ఆన్సర్ ఆప్షన్స్. థాంక్ యూ.